మదర్ తెరేసా అనేటువంటి వ్యక్తి భారతదేశానికి ఎంత ద్రోహం చేసింది, ఎన్ని లక్షల మత మార్పిళ్లు చేసింది, ఆమె ఎందుకు భారతదేశానికి వచ్చింది, ఆమె సేవ చేయాలనుకుంటే వేరే దేశాలు లేవా, ఆ దేశాల్లో పేదవాళ్ళు లేరా, ఆ దేశాల్లో రోగులు లేరా, ఆమె పుట్టిన దేశమే ఉందిగా, అదన్నీ వదిలేసి ఇక్కడికే ఎందుకు వచ్చింది. ఈమెకు ఒక వుడ్ ప్రదర్శించారు, ఎవరు, ఇటాలియన్ సర్హుడ్ లాగా ఆమెకు మనం ఒక ఇది ఇచ్చాం. ఇప్పుడు ప్రతి వ్యక్తిలో నెగటివ్ అండ్ పాజిటివ్ రెండు ఉంటాయి. దీన్ని ద్వంద్వం అంటారు. ఉదయం రాత్రి, మంచి చెడు, భార్య భర్త, అంత ప్రపంచం అంతా ద్వంద్వమే. ఈ ద్వంద్వంలో మనం వెనుక ఏంటి ముందేంటి మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అవన్నీ ఆలోచించకుండా బ్లైండ్ గా ఫాలో అయ్యాము ఇన్నాళ్ళు. అంటే ఓట్ల కోసము ఆమెకు ఒకటి ఇచ్చేస్తే, అవార్డు ఇచ్చేస్తే ఆ మొత్తం ప్రజానికి మనకు ఓటేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, రేపు చెప్తున్నా శ్రీనివాస్ గారు, ఈ రాజకీయ నాయకుల ఇళ్లల్లో ఈ క్రైస్తవులు, ఈ యొక్క ముస్లిములు జొరబడి వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను పెళ్లిళ్ళు చేసుకుని ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరికి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాగే జరుగుతాయి. ఆల్రెడీ లవ్ జిహాద్ నడుస్తూనే ఉంది. ఒకవైపు నడుస్తాను, నేను కాదండి, నేను చెప్తున్నా. వీళ్ళు చేసేటువంటి పొరపాట్ల వల్ల వాళ్లే సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఒకరోజు వస్తుంది. కరెక్ట్. ఖబర్దార్, మీరు ఆలోచించారు. దట్ ఇస్ మై రిక్వెస్ట్ అని చెప్తున్నా. అట్ ది సేమ్ టైమ్ మీరు అడిగిన క్వశ్చన్, భారతీయ పురస్కారాలను ఇతర దేశాలకి ఇవ్వచ్చని. ఇవ్వచ్చు, మన స్థాయి, మన ప్రతిష్ట పెంచుకోవచ్చు. ఇచ్చినటువంటి వ్యక్తులకు ఇద్దరికి మంచి వాళ్ళకే ఇచ్చాం, అందులో ఏం తేడా లేదు. ఒకరేమో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఈయనను సరిహద్దు గాంధీ అని. ఇతని పట్ల ముస్లింలు వ్యతిరేకత ప్రదర్శించారు, ఇతన్ని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. ఎందుకంటే ఇతను భారతదేశ స్వాతంత్రం కోసం నిరంతరం పోరాటం చేశాడు. ఈ దేశం చీలిపోవడాన్ని ఆపడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. మహాత్మా గాంధీ శిష్యుడు. ఎర్ర సైన్యం అనే ఒకటి దాన్ని సృష్టించి పోరాటంలో నిమగ్నమయ్యాడు. అలాంటి వ్యక్తి మరణాంతరం 1987లో అతనికి ఇచ్చారండి. అతను బతికి లేడు. అదే కదా. కానీ నేను ఈ దేశానికి మనవి చేసుకో, అరే మీరు చచ్చిపోయిన తర్వాత ఇస్తే ఏమవుతుందిరా, నాకు అర్థం కాదు. మీ అవార్డులు పెద్ద పెద్దవి కావచ్చు, చనిపోయిన తర్వాత వాడికి ఇచ్చి ఉపయోగం ఏముంది? బ్రతుకున్న వాడిని గౌరవించి అతని అవార్డు వాడికి ఇవ్వండి. భారతరత్న అవార్డు కాకుండా ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అవార్డును సృష్టించి భారతరత్నను తగిలించి వాళ్ళకి ఇవ్వండి. చనిపోయిన తర్వాత మీరు అవార్డు ఇస్తే ఎవరికి ఉపయోగం? ఏం ఉపయోగం? ఒకటి. రెండోది, 1990లో నెల్సన్ మండేలాకి ఇచ్చారు. సబబే, తనకి సబబే, ఇతనికి సబబే. మనం వ్యతిరేకించడం. ఇతను కూడా జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు దక్షిణాఫ్రికాలో. మానవ హక్కుల కోసం, సమాజ శ్రేయస్సు కోసం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేసి గెలుపొందినటువంటి వ్యక్తి నెల్సన్ మండేలా. ఆ వ్యక్తి కూడా 1990లో ఇచ్చారు. ఈ ఇద్దరికే మనం భారతీయులకు కాకుండా ఇచ్చాం. ఇంకా దరిద్రం తెలుసా, ఎంజి రామచంద్రానికి ఇచ్చాం. ఏం చేశాడు? రామారావుకి ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే రేపు ఎల్లుండో కూడా సరిపోదు. కరెక్ట్ కరెక్ట్. అంటే ఇంకోటి నాకు విచిత్రం ఏంటంటే, ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ, సరే వేరే ఏమన్నా ఉండనివ్వండి, ఆయనకి ఇవ్వకపోవడం ఏంటి? ఆయనకి ఇవ్వకపోవడం చాలా మంచిదైంది. ఆయనకు మహాత్మాని ఎవరిచ్చారో ఎవరికి తెలియదు. ఓకే, మహాత్మా గాంధీ అన్నాడు. ఈ మహాత్మను ఆయనకు గాంధీ గారికి ఎవరిచ్చారు? ఒక సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ మహాత్మా అన్నాడంట. పాపం ఆయనకు వచ్చేసింది అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ పరిస్థితి ఏంది? ఆయన ఏంది ఇన్స్టిట్యూషన్? ఆయనకేం లేదు. ఏ విధంగా అతను ఆయనకు బిరుదిస్తాడు, ఏ విధంగా అతను తీసుకుంటాడు? మొత్తం జాతి అంతా కూడా అతను మహాత్మా అని అంటారు. నాకు అర్థం కాదు. దీనికి చాలా ఉన్నాయి మనం మాట్లాడేది. మహాత్మా ఇతను కాదు, ఇతని కన్నా ముందు మహాత్మా ఉన్నాడు. దాని గురించి నిజమైనటువంటి మహాత్మా వేరే అతను. అయితే ఇంకోటి అన్నగారు, తమాషా ఏం తెలుసా, నేను ఎందుకు మహాత్మా గాంధీని చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి గాడ్సే 600 పేజీల కన్ఫెషన్ రిపోర్ట్ ఇచ్చాడు. 600 పేజీలు, 600 పేజీలు. అతను మహాత్మా గాంధీని కాల్చి పారిపోలే. ప్రార్థన అయిపోయింది, బయటకు వచ్చాడు, ఎదురుగా నిలబడ్డాడు, కాల్చాడు. ఎన్ని గుండ్లు? 2. తమాషా ఏం తెలుసా నీకు, డెత్ సమ్మర్లో 3 గుండ్లు ఉన్నాయి లోపల. ఇంకో గుండు ఎవడు కాల్చాడు ఎవడు తెలియదు. ఇంతవరకు చెప్పలే. 2 గుండ్లు ఆయన కాల్చాడు. ఆయన దాంట్లో పిస్టల్లో కూడా మొత్తం 6 గుండ్లలో 2 గుండ్లే పోయినాయి, మిగతా ఆయనకు రెడీమేడ్ గా దొరికినాయి. ఆయన పారిపోలే, ఇచ్చాడు. అరెస్ట్ అయినాడు, పోలీస్ స్టేషన్ పోయినాడు. కానీ ఆయన బాడీలో 3 గుండ్లు దొరికినాయి. ఈ 3వ గుండు రహస్యం ఏంటి? ఇంతవరకు ఆ 3వ గుండు గురించి రహస్యాన్ని ఎవడు ఛేదించలేకపోయాడు. ఓట్ చోరీని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు. ఆ 3వ గుండు గురించి తిరుగురాను ఆయన, ఊరికి అనవసరంగా ఎందుకు అని చెప్తాను. పేరు పెట్టుకునేందుకు కనీసం ఆ 3వ గుండు ఎక్కడి నుంచి ఉందన్నా మరి పరిశోధన చేయాలి కదా. మనం కూడా పరిశోధిద్దాం అసలు. రాహుల్ గాంధీ ఆయన పరిశోధన చేయాలి. ఆయన పేరు పెట్టుకుని ఆయన కదా, నీకు కాదు కదా పేరు వచ్చింది. నీ పేరు శ్రీనివాస్ గాంధీ కాదు? అమ్మో, అలా నీకేం పనింది? అలా ఉంటే ఇప్పుడు నేను పార్టీ ప్రెసిడెంట్ అయ్యేవాడిని. 1962 మన చైనాతో యుద్ధం మన దేశానికి. మన దేశం ఓడిపోయింది.
అయితే చాలామంది ఏమంటారంటే ఓడిపోయింది మన దేశం కాదు, నెహ్రూ ప్రభుత్వం అంటారు, ఉమ్, నెహ్రూ పాలన అంటారు. ఉమ్. అసలు ఏం జరిగింది అంటే మనం ఓడిపోకుండా నెహ్రూ వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందనే మాట విన్నాను నేను. నిజమా? అంటే నెహ్రూకు ఒక నోషన్ ఉంది, భారతదేశము అహింసాయుతమైనటువంటిది, ఉమ్, అహింస భారతదేశం యొక్క లక్ష్యం. అవును అవును. అహింసను మనము ప్రేరేపించకూడదు. అహింసను మనం ఫాలో అవుతున్నాం కాబట్టి మనకు మన దేశానికి రక్షణ ఎందుకు, మనకు సైన్యం ఎందుకు, అయ్, అది వాడి ఫీలింగ్. ఏం జరిగిందంటే ఈ యదవలంతా కలిసి ఈ చీఫ్ ఆఫ్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ కౌల్ ఉమ్, ఆ చైనా యుద్ధం సమయంలో సెలవుపై కాశ్మీర్కి వెళ్ళిపోయాడు. ఈ కౌల్ అనేవాడు ఉమ్, ఈ డైరెక్టర్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఎయిర్ క్రాఫ్ట్ తన సొంత వ్యవహారాల్లో మునిగి ఉన్నాడు. ఉమ్, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో చాలా జాప్యం జరిగింది. ఆ, తర్వాత భారతదేశంలో ఆధునిక ఆయుధాలు లేవు, రక్షణ శాఖ బడ్జెట్ విషయంలో నిర్లక్ష్యం వహించారు. అవును. చైనా హిందూబాయ్ అనేటువంటి నినాదం నిమ్మకు నీరెత్తినట్లు అది వ్యవహరించారు. హిందీ చీని బాయ్ బాయ్ అన్నారు కదా. బాయ్ బాయ్ అన్నారు. ఎప్పుడు మనమేనా? అదే కదా. మనం అంటే ముస్లిం హిందూ బాయ్ బాయ్ అని మనమే అనాలా, వాళ్ళు అనరు. అన్న అస్సలు హిందూ చీనీ బాయ్ బాయ్ అని మనమే అనాలా, వాళ్ళు అనరు. ఇట్లా ఈ గందరగోళంలో మొత్తం వ్యవహారం అంతా పోయి చైనా మనల్ని చాలా ఈజీగా గెలిచి లాల్ బహదూర్ శాస్త్రి వచ్చిన తర్వాత రక్షణ శాఖ బడ్జెట్ స్థాయిని పెంచాడు. భారతదేశం తల ఎత్తుకొని గర్వంగా బతికే స్థాయికి తీసుకొచ్చాడు. అంతవరకు ఈ ఎదవ అనకూడదు. అదేలేండి. అప్పటి రాజకీయ నాయకులు ఇలాంటి చెత్త శాస్త్రాలు చేస్తూ వచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.